Well, today my topic is about work energy theorem. So before going to this, we should know about the terms what is meant by work, what is meant by energy. So what is meant by work? So we already discussed in the previous lessons, the force into displacement is called work. Simply we can say that the product of component of force in the direction of displacement and magnitude of displacement is called work. So simple ga manam cheppochu the product of force and displacement gives the work. So ikkada dinni best ga explain cheyochundi. Ikkada oka duster undi, right? So ఇది ఇక్కడ వరకు రావాలి అంటే పని చేయాలి. పని చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ నేను దాని మీద సమ్ ఫోర్స్ అప్లై చేయాలి. ఫోర్స్ అప్లై చేస్తే పని అవుతుందా? అవ్వదు. డిస్ప్లేస్మెంట్ జరగాలి. సో అక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకురావాలి. సో ఇప్పుడు ఈ పని ఎలా జరిగింది? ఫోర్స్ అప్లై చేశాను, అట్ ద సేమ్ టైం డిస్ప్లేస్మెంట్ జరిగింది. సో ద ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ కాల్డ్ వర్క్. ఫోర్స్ ఎప్పుడు పని చేయదు అని చెప్తామంటే దానికి 3 కారణాలు ఉంటాయి. ఫోర్స్ ఈజ్ జీరో. ఫోర్స్ జీరో అయితే పని జరగదు, రైట్? సో ఈ కారణం చేత వర్క్ జరగదు అని చెప్తాం. అండ్ ద సెకండ్ వన్, డిస్ప్లేస్మెంట్ ఈజ్ జీరో. డిస్ప్లేస్మెంట్ ఏం లేకుంటే నువ్వు ఎంత ఫోర్స్ అప్లై చేసినా పని జరగలేదన్నట్టే కదా. సో డిస్ప్లేస్మెంట్ జీరో ఉన్నా, ఫోర్స్ జీరో ఉన్నా వర్క్ జరగదు. సో ఏ ఫోర్స్ డస్ నో వర్క్. ఫోర్స్ ఎప్పుడు పని చేయదు అంటే 3 కారణాలు ఉన్నాయి. సో ఫస్ట్ 2 డిస్కస్ చేసాం. ఫోర్స్ జీరో అయినప్పుడు పని జరగదు, అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ జీరో అయినప్పుడు కూడా పని జరగదు. సో థర్డ్ వన్ ఏంటంటే ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. ఈ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు కూడా వర్క్ జరగదు. ఎందుకు? సో దీన్ని మనం వెక్టార్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తే W ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ కాస్ థీటా. ఓకే, సో ఎఫ్ఎస్ కాస్ థీటా మనం ఏమన్నాం? ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అన్నప్పుడు సో ఎఫ్ఎస్ కాస్ 90. సో కాస్ 90 ఎంత? 0. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో వర్క్ 0 అవుతుంది ఈ కేసులో కూడా. సో a force does no work when the force is 0, the displacement is 0, the force and displacements are mutually perpendicular. సో ఈ విధంగా ఫోర్స్ అనేది వర్క్ చేయదు ఈ 3 డిఫరెంట్ కండిషన్స్లో. సో దిస్ ఈజ్ సమ్వాట్ అబౌట్ వర్క్. సో ఇన్ ద సేమ్ వే ఎనర్జీ. ఎనర్జీ అంటే ఏంటి? ద కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ. పని చేయడానికి కావాల్సిన సామర్థ్యాన్ని మనం శక్తి అంటున్నాం. సో బోత్ ద వర్క్ అండ్ ఎనర్జీ ఆర్ మెజర్డ్ ఇన్ జౌల్స్. జౌల్స్లో వీటిని మనం మెజర్ చేస్తాం. నౌ లెట్ us see what is meant by work energy theorem. Suppose students, ఈ కాన్సెప్ట్ మీకు ఎగ్జామ్లో వస్తే యూ నీడ్ టు రైట్ ద డెఫినేషన్ ఫర్ వర్క్ ఫస్ట్. వర్క్ అంటే ఏంటో ఫస్ట్ రాయాలి, తర్వాత ఎనర్జీ అంటే ఏంటో రాయాలి. అయితే ఈ వర్క్ ఎనర్జీ థియరంలో మనం మెయిన్గా డిస్కస్ చేసేది కైనెటిక్ ఎనర్జీ కూడా కాబట్టి సో కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్ కూడా రాయాలి. ద ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్ ఈజ్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ. సో K ఈజ్ ఈక్వల్ టు ½ mv². సో ఈ టాపిక్ గురించి ప్రీవియస్ వీడియోలో మనం చెప్పిన్నాం. సో కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్ కూడా రాస్తే మనకు బెటర్. సో వర్క్ అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటి, కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, 3 కూడా మనం డెఫినేషన్స్ రాసి తర్వాత ఇది సైడ్ హెడ్డింగ్ పెట్టాలి, వర్క్ ఎనర్జీ థియరం. సో అప్పుడు మనకి ఫుల్ ప్లెడ్జ్డ్గా మార్క్స్ పడేదానికి అవకాశం ఉంటుంది, రైట్? సో వర్క్ ఎనర్జీ థియరం స్టేట్మెంట్ ఏంటి? ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు ద వర్క్ డన్ ఆన్ ఇట్ బై ద నెట్ ఫోర్స్. వర్క్ ఎలా జరుగుతుంది? నెట్ ఫోర్స్ అప్లై చేస్తే జరుగుతుంది. సో సింపుల్గా మనం ఈ రకంగా రిప్రజెంట్ చేస్తూ ద చేంజ్ ఇన్ kinetic energy of a particle is equal to the work done on it by the net force. సో ఈ రకంగా మనం దీన్ని రిప్రజెంట్ చేయొచ్చు. సో స్టేట్మెంట్ ఏంటి? ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు ద వర్క్ డన్ ఆన్ ఇట్ బై ద నెట్ ఫోర్స్. పార్టికల్ యొక్క కైనెటిక్ ఎనర్జీలో వచ్చిన చేంజ్ దేనికి సమానం అంటే చేసిన పనికి సమానం. సో చాలా సింపుల్గా దీన్ని మనం ప్రూవ్ చేయొచ్చు. ఎలా అంటే చూడండి, ఇన్ రెక్టిలీనియర్ మోషన్ అండర్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ వీ హ్యావ్ ద ఈక్వేషన్ v² minus u² is equal to 2as. Well known formula ఇది కదా. Here u and v are the initial and final speeds and a is the acceleration, s is the distance traveled. సో ఈ ఫార్ములా మన అందరికీ తెలుసు, v² minus u² is equal to 2as. సో in linear motion under constant acceleration we can write this formula, v² minus u² is equal to 2as. సో ఇక్కడ u అంటే ఏంటి, v అంటే ఏంటి, a అంటే ఏంటి, s అంటే ఏంటి, మళ్ళీ ఒకసారి మనం రాయాలి. u and v are the initial and final speeds and a is the acceleration. అది పైన మెన్షన్ చేసాం కాబట్టి ఇక్కడ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. s is the distance traveled, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. సో ఈ రకంగా టర్మ్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఖచ్చితంగా రాయాలి ఒక ఫార్ములా రాసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సపోజ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. సో నౌ multiply the equation 1 with m/2 on both sides. So both sides మనం m/2తో మల్టిప్లై చేయాలి. సో ఎలా అంటే చూడండి, m/2ని మనం ½ mగా రాసుకోవచ్చు కదా, ½ m m/2 కదా. సో ½ m v² కదా.
అదేవిధంగా ఈ టర్మ్తో కూడా మల్టిప్లై చేయాలి కదా, m/2 ఇంటూ v స్క్వేర్, మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసాం, హాఫ్ m u స్క్వేర్. సో m/2తో మనం ఈక్వేషన్ 1ని మల్టిప్లై చేయాలి. సో m/2తో v స్క్వేర్ని మల్టిప్లై చేయాలి, u స్క్వేర్ని మల్టిప్లై చేయాలి. మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాం. సో హాఫ్ m v స్క్వేర్, హాఫ్ m u స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇట్ సైడ్ కూడా m/2తో మల్టిప్లై చేయాలి కదా. సో m/2 ఇంటూ ఇక్కడ ఏముంది 2as. సో 2 గెట్స్ క్యాన్సిల్. ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లా F ఈజ్ ఈక్వల్ టు ma, ఫార్ములా ఉంది కదా, వెల్ నోన్ ఫార్ములా ఇది కూడా. సో ఇక్కడ ma బదులు మనం F రాస్తున్నాం. సో ఇక్కడ చూడండి, హాఫ్ m v స్క్వేర్ మైనస్ హాఫ్ m u స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ma బదులుగా F రాస్తున్నాం. సో F ఇంటూ s కదా. సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వర్క్, మనం ముందే చెప్పాం. సో నెక్స్ట్ స్టెప్లో దాన్ని మనం రాద్దాం. సో ఇదేంటి కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా కదా, హాఫ్ m v స్క్వేర్ అనేది. అయితే ఇదేంటి ఫైనల్ వెలాసిటీ, ఇది u అనేది ఇనిషియల్ వెలాసిటీ. సో మనం సింపుల్గా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే kf మైనస్ ki ఈజ్ ఈక్వల్ టు fs అంటే ఏం చెప్పాం, w. సో w. సో దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఫర్ వర్క్ ఎనర్జీ థీరం. సో ఎలా చెప్పొచ్చు, హియర్ kf అంటే ఏంటి, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ki అంటే ఏంటి, ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో ఇన్ దిస్ వే వీ కెన్ ఈజీలీ డిస్క్రైబ్ ద డెఫినేషన్స్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ వర్క్. ఇక్కడ ఏం చెప్తున్నాం యాక్చువల్గా, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ పార్టికల్. ఆ చేంజ్ ఎలా వస్తుంది, సపోజ్ ఇప్పుడు చూడండి, ఒక సైకిల్ మీద ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నాడు. సో సమ్ వెలాసిటీతో వెళ్తున్నాడు, అప్పుడు తనకి కొంత కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, అది ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ అనుకోండి. సపోజ్ వెనక ఇప్పుడు ఒక పర్సన్ గట్టిగా పుష్ చేసేసాడు. పుష్ చేసినప్పుడు ఏమవుతుంది, అతని వేగం పెరుగుతుంది, అవునా. సో కైనెటిక్ ఎనర్జీలో చేంజ్ వస్తుందా లేదా, సో వస్తుంది. సో అతని స్పీడ్ పెరుగుతుంది, రైట్. సో ఇప్పుడు ఇతను చేసిన పని ఎంత అంటే ఎలా చెప్తాం, ఆ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీలో నుంచి ఈ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీని తీసేస్తే ఈ మధ్యలో ఉన్న వ్యత్యాసమే అతను చేసిన పని అని చెప్తాం, అంతే కదా, రైట్. అలానే ఇది కూడా అంతే. వర్క్ ఎనర్జీ థియరం ఏం చెప్తుంది, ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు ద వర్క్ డన్ ఆన్ ఇట్. సో కైనెటిక్ ఎనర్జీలో వచ్చిన చేంజ్ దేనికి సమానం అంటే నువ్వు చేసిన పనికి సమానం. సో ఫర్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.